ఈ ప్రపంచంలో చాలా సమస్యలు ఉంటాయి. కానీ వాటన్నిటి గురించి ఆలోచించకుండా, పట్టించుకోకుండా పక్కనోడు ఏ డ్రెస్ తొడుక్కున్నాడు, వాడు లావుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, లేకపోతే అమ్మాయి ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుందా లేదా, వాడు జుట్టు ఎలా పెంచాడు, వాడి పొట్టి వెంట్రుకల, చిన్న వెంట్రుకల అని చెప్పి కొంతమంది బొచ్చులో సమస్యలు అన్నమాట ఇవి. అంటే అవసరం లేకపోయినా పక్కనోడి విషయాల్లో వేలు పెడతాం. ఇందాక ఒక అతను ఆటో ఎక్కాడు. ఇంత జుట్టు పెంచుకున్నావు కదా, రీజన్ ఏంటి అన్నాడు. ఏం లేదు, క్రాఫ్ట్కి డబ్బులు లేక పెంచుకున్నాను అన్నాను. అలా కాదు, నిజం చెప్పు, స్టైల్ కోసమా, లేకపోతే అమ్మాయిల్ని పడేయటం కోసమా, లేకపోతే మొక్క అన్నాడు. అంటే స్టైల్ కోసం కాకుండా, మొక్కు కోసం కాకుండా, లేకపోతే అమ్మాయిల్ని పడేయటం కోసం కాకుండా, మనకిష్టమయ్యి ఇలా ఉంటే నాకు నచ్చుతుంది, ఇలా ఉంటే నా ఫేస్కి బాగుంటుందేమో అని చెప్పి పెంచుకోకూడదా? అంటే ఏది చేసినా కానీ అమ్మాయిల్ని పడేయటం కోసమో, స్టైల్ కోసమో, దేవుడి కోసమైనా చేసేది. దేవుడికి అసలు వెంట్రుకలతో ఏం పని? అది వదిలేద్దాం. అమ్మాయిల్ని పడేయటం ఎందుకు? పెళ్ళయిందిగా, భార్య ఉందిగా, ఇంకా పక్కన వాళ్ళతో అవసరమే ఉంది. స్టైల్ మనకెందుకు? దాని వల్ల రూపాయి రాదు కదా. బతకటానికి కావాల్సింది డబ్బు. అది ఎలా సంపాదించాలి, ఆ రూపాయి ఎలా వచ్చిద్దని చెప్పి ఆలోచిస్తాను తప్ప బొచ్చులో స్టైల్ మనకెందుకు? ఈ మూడు కాదు, నాకు నచ్చి నేను పెంచుకున్నాను అని కూడా నాకు చెప్పాలనిపించదు. మొన్న కూడా రైల్వే స్టేషన్ దగ్గర ప్యాసింజర్లను దించిన తర్వాత అక్కడ స్టాండ్లో ఉండేటువంటి వ్యక్తి అడిగాడు. మంచి ఉద్దేశంతోనే అడగొచ్చు, లోపల ఏం ఉద్దేశం ఉందో మనకు తెలియదు. తమ్ముడు ఏమనుకో, చిన్న మాట చెప్పన్నా. ఏం లేదు, ఇంత హెయిర్ పెంచావు కదా, నీకు చిరాకు అనిపించదా, దురద పుట్టదా, ఎలర్జీ రాదా అని చెప్పి అడిగాడు. ఏమో, నాకు మామూలుగానే ఉంటుంది. చిన్నప్పుడు నాకు జుట్టు బాగా పెంచుకోవటం అంటే ఇష్టం. స్కూల్లో మా మాస్టర్ ఒప్పుకునేవాడు కాదు. ఇంతే పెట్టాలి, చిన్నగా పెట్టాలి అని చెప్పి ఏదో తొక్కల రూల్స్ అన్నీ పెట్టేవాడు. చదువుకి ఆ బొచ్చుకి సంబంధం ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాల. ఎంత చెప్పినా నేను వినట్లేదని చెప్పి అందరి ముందు కత్తెర తీసుకొని వచ్చి కట్ చేశాడు. చాలా అవమానంగా ఫీల్ అయ్యాను. అప్పుడు కొట్టే హక్కు కానీ, లేకపోతే కొట్టగలిగే శక్తి కానీ, లేకపోతే నా పరిస్థితిని బట్టి ఎందుకు ఆగానో తెలియదులే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే గోప పగిలిపోయేదాకా కొట్టేవాడిని. అసలు నా బొచ్చు కట్ చేయడానికి నువ్వెవడరా అని. నేను నీ దగ్గరికి వచ్చింది నువ్వు చదువు చెప్తావని, మా బొచ్చులు కట్ చేస్తావని కాదు. ఇది ఆ తర్వాత మా నాన్నకి ఇష్టం ఉండేది కాదు, చిన్నగా పెట్టించుకోరా అనేవాడు. నాకు నచ్చేది కాదు. నా జుట్టుతో నీకు వచ్చిన సమస్య ఏంటి అని చాలా గొడవలు అయ్యాయి నాకు మా నాన్నకి. ఏంటి? జుట్టు గురించి. ఆ తర్వాత నేను హోటల్లో పొట్లాలు కట్టుకుంటున్నప్పుడు, స్టాల్ బాయ్గా పనిచేసేటప్పుడు ఒక హోటల్లో వ్యక్తికి మటుకి, ఎందుకు అంత పెంచుకుంటావు, చిన్నగా పెట్టుకో. అరే, నా ఫేస్కి ఎలా బాగుంటుందో నువ్వెవడరా చెప్పడానికి? నా ఫేస్కి ఎలా బాగుంటుందో నాకు తెలుసు కదా. నీది లావు ఫేస్ కాబట్టి నువ్వు చిన్నగా పెట్టించుకో అనేవాడు ఒక స్టాల్ బాయ్గా నేను పనిచేసే చోట. నువ్వు నా భార్య కాదు, నా తల్లి కాదు, లేకపోతే నాకేం నువ్వు నా జీవితాన్ని ఉద్ధరించట్లా. నేను నీ దగ్గర పని చేస్తాను. నీ దగ్గర పని ఎలా చేస్తానో చూడు. పోనీ గలీజ్గా స్నానాలు చేయకుండా చినిగిన బట్టలు వేసుకొని వస్తే నీకు ఇబ్బంది. అంతేగాని హెయిర్ చిన్నగా పెట్టుకున్నావా, గుండు చేయించుకున్నావా, పెద్దగా పెట్టుకున్నావా, ఇవే కొంతమంది కొన్ని ఇష్టాలు ఉంటాయి, వాటిని కలగకూడదు, వదిలేయాలి. కొంతమంది అడుగుతా ఉంటారు, నువ్వు హెయిర్కి ఏం పెడతావు అని. అరే, నాకంటే పొడుగ్గా జుట్టు, నాకు అసలు అంత పెద్ద పొడుగేమీ లేదు. కాకపోతే నా తల కాస్త లావుగా ఉండటం మూలంగా, నా ముఖం లావుగా ఉండటం మూలంగా ఈ హెయిర్ ఇది మీకు చాలా గంభీరంగా కనిపిస్తూ ఉండొచ్చులే. కానీ నేను ఇప్పుడే అది కూడా నేను కావాలని ఏం పెంచట్లా. అంటే పెంచాలి స్టైల్ అని, జస్ట్ అలా జరిగిపోతుంది అంతే. దానికి నేను ప్రత్యేకంగా కూడా ఏం చేయను. నేను వాడేది హెడ్ అండ్ షోల్డర్ ₹2 షాంపూ. గతంలో ₹3 షాంపూ వాడేవాడిని. అది రావటం ఆగిపోయింది, ఏమైనది. ఇప్పుడు ₹2 షాంపూ వాడుతున్నా. ఒక్కోసారి అది లేనప్పుడు మా ఇంట్లో వాళ్ళు క్లినిక్ ప్లస్ వాడతారు, రూపాయిది, అదే రుద్దుకుంటాను. కొన్నిసార్లు అది కూడా లేనప్పుడు అలానే స్నానం చేసేస్తాను, తల మీద నుండి వేసుకొని. ఏదైనా తల మాత్రం శుభ్రంగా తల స్నానం చేస్తాను. తల స్నానం చేయటం అన్నది నేను డైలీ చేస్తాను, మామూలు స్నానం అయితే చేయను. మరి ఈ హెయిర్ ఇలా రావడానికి కారణం, మా అమ్మకి హెయిర్ ఎక్కువగా ఉంటుంది, మా నాన్నకి హెయిర్ ఎక్కువగా ఉంటుంది.
నేను ఈ వారం క్రాఫ్ట్ చేపించిన వచ్చే వారం మళ్ళీ నాకు పెరిగిపోతుంది. అది జీన్స్ అంటే జన్యుపరంగా వచ్చిందే తప్ప నేను ప్రత్యేకంగా ఏదో క్రీములు అది పూయటం మూలంగా ఏమీ కాదు. ఆ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకళ్ళిద్దరు అడిగినట్టున్నారు, నువ్వు హెయిర్కి ఏం పూస్తావని. అసలు ఏం పూయను, ముఖానికి పౌడర్ కూడా రాయను. అవసరం లేదు అవన్నీ, అనవసరమైన ఖర్చులు బొక్కని నా ఫీలింగ్. తలకి నూనె రాసుకుంటే మంచిది, కానీ కొంచెం చిరాకు అనిపిస్తూ ఉంటుంది. ఎండలో కాస్త జిడ్డుగా ఫేస్ ఉంటుంది, చలికాలం అయితే ఓకే. ఇప్పుడు ఎందుకురా బాబు ఇదంతా అంటే, కొంతమందికి పెంచుకోవాలని ఉంటుంది, వాళ్ళకి పెరగదు, వాళ్ళకు కుళ్ళు అనమాట. కొంతమందికి పెంచుకోవాలి అని ఉంటుంది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఆఫీస్లో వాళ్ళు ఒప్పుకోరు, బాస్ ఒప్పుకోడు, తల్లిదండ్రులు ఒప్పుకోరు, భార్య ఒప్పుకోదు. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ నాకేమీ లేవు. చక్కగా మా ఆవిడే నాకు జడేసిద్ది, పోనీటైల్ లాగా రబ్బర్ బ్యాండ్ వేసిద్ది. నా హెయిర్ అంటే తనకు చాలా ఇష్టం. మా నాన్న కూడా చెప్పి సరే వీడి ఇష్టం కదా అని చెప్పి తను వదిలేశాడు. మా అమ్మ ఎప్పుడు అబ్జెక్షన్ ఇదివరకు చెప్పలా, ఇప్పుడు కూడా చెప్పట్లా. నాకు ఇష్టం, నేను పెంచుకుంటున్నాను. దీనికి మూలంగా సొసైటీలో ఏం మర్డర్లు మానభంగాలు జరిగిపోయాయో అంటే, ఒక మనిషి కలిసినప్పుడు మాట్లాడటానికి ఎన్నో టాపిక్స్ ఉంటాయి, కానీ పద్దాకల ఈ బొచ్చు గురించే బొచ్చులో డిస్కషన్ చేస్తుంటే నాకు బొచ్చులో మండి ఈ వీడియో తీస్తున్నాను. దయచేసి ఒకళ్ళు లాల్చి పైజామా తొడుక్కుంటారు, ఒకళ్ళు గుండు చేపించుకుంటారు మాటికి, ఇంకొకళ్ళు చిన్నగా పెట్టుకుంటారు, ఇంకొకళ్ళకి రింగులుగా పెట్టించుకోవటం అంటే ఇష్టం. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. నాకు హెయిర్ పెద్దగా నిండుగా ఉండటం నాకు ఇష్టం. అది ఏ కారణం చేత, దానికి ప్రత్యేకమైన పెద్ద కారణాలు ఏమి ఉండాల్సిన అవసరం లేదు. దానికి మొక్కులు, దేవుడు అంటే భక్తో. ఇప్పుడు నేను గడ్డం పెంచుకున్నాను, మీసం బాగా పెరిగిపోయింది, ఇంత మీసాలు నేను పెంచను. కారణం ఏంటి? డబ్బులు లేవు. ఇప్పుడు మనం మంగళ షాప్కి వెళ్తే ఒక 100 రూపాయలన్నా పెట్టుకోవాలి, ఆ తర్వాత టైం లేదు. ఈ రెండింటి మూలంగా చేపించట్లా. అలానే కొన్ని సార్లు క్రాఫ్ట్ చేపించుకుందామని డబ్బులు లేకపోవటం మూలంగా కూడా చేపించుకోం. అది స్టైలో ఇష్టం అయి ఉండదు. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఇవన్నీ అడగొద్దు, నన్ననే కాదు ఎవరినైనా కానీ. దానికి అవసరం ఏముంది? వాడు జుట్టు పెంచుకుంటాడో, కత్తిరించుకుంటాడో, గుండు చేయించుకుంటే ఏంటి? ఏ దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చావు అంటే, ఏదన్నా దేవుడి దగ్గరికి వెళ్తేనే గుండు చేయించాలా? లేకపోతే గడ్డాలు క్రాఫ్లు బాగా పెంచేస్తే ఏంటి? ఇంట్లో ఎవరన్నా ప్రెగ్నెన్సీతో ఉన్నారా? భార్య ప్రెగ్నెన్సీతో ఉందా? లేకపోతే ఏమన్నా మొక్క? అసలు నేను దేవుణ్ణే నమ్మను, నాకేంటి మొక్కులు, నాకేంటి ప్రెగ్నెన్సీలు ఇవన్నీ? కాబట్టి దయచేసి బొచ్చు గురించి అడగండి. నేను దీంతో చాలా కంఫర్ట్గా ఉన్నా. నిజంగా మీరు అన్నట్టు నాకు ఎలర్జీనో, నాకు అసలు ఇది వద్దురా బాబు అనిపించినప్పుడు నేను తీసేస్తా. ఏదైనా కానీ ఉంటేనే. ఇప్పుడు తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి, నాకు కూడా చాలా తెల్ల వెంట్రుకలు వచ్చేసాయి. మెల్లిగా గడ్డంలో కూడా తెల్ల వెంట్రుకలు వచ్చేస్తాయి. అది పెద్ద మ్యాటర్ కాదు. ఏదైనా జుట్టు ఉన్నంత వరకు. తర్వాత నాకు బట్టతలు రావచ్చు, అప్పుడు పెంచుకోవాలన్నా పెంచుకోలేనుగా. ఆ తర్వాత నాకు మొత్తం వైట్ హెయిర్ వచ్చేసిద్ది అందరితో పాటు, అప్పుడు నేను పెంచుకోలేనేమో. ఏదన్నా ఉన్నప్పుడే చేయగలం. కాబట్టి మీకు కూడా పెంచుకోవాలనిపిస్తే పెంచుకోండి, లేదు మాకు ఇలానే కంఫర్ట్గా ఉంది అనుకుంటే అలానే కంఫర్ట్గా ఉంచుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఏదైనా ఉన్నప్పుడే చెయ్యాలి. నాకు జుట్టు ఉంది కాబట్టి, అది పెరుగుతుంది కాబట్టి పెంచుకుంటున్నాను. రేపు పొద్దున్న వద్దు అనుకున్నప్పుడు దాన్ని కట్ చేస్తాను. ఏది శాశ్వతం కాదు. అందులో ఈ జుట్టు కూడా, మీ భాషలో చెప్పాలంటే బొచ్చు కూడా. రేపు పొద్దున హెయిర్ ఫాల్ అవ్వచ్చు, బట్టతల రావచ్చు, నల్ల వెంట్రుకలన్నీ తెల్లగా అయిపోవచ్చు. అది జనాలు చూస్తే నచ్చదేమో అని చెప్పి దాన్ని నేనే గుండు చేయించుకోవచ్చు. ఇలా రైట్గా పెంచుతున్నటువంటి గడ్డాన్ని స్టైల్గా నేను కూడా మొత్తం కూడా నున్నగా గీకించేయచ్చు. ఏదన్నా జరగచ్చు, ఏది జరగకపోవచ్చు. కాబట్టి ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ మనం తీర్చలేం. కాబట్టి ఈ బొచ్చు గురించి అయినా కానీ సరదాగా డిస్కషన్ చేద్దామని చెప్పి, బొచ్చులో డిస్కషన్ చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత అయినా కానీ వేరే వాళ్ళ పర్సనల్ విషయాలు, ఈ జుట్టుల గురించి, బట్టల గురించి అడగటం మానుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. బాయ్.